హాయ్ గాయ్స్! వెల్కమ్ టు శ్రవంతి కర్ణాటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము బయటికెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయాం అప్పుడే. ఇంటికి దగ్గరలోనే మాల్, అంటే మరీ దగ్గరేం కాదు. కనీసం 15 మినిట్స్ పడతది. ఇక్కడ మాల్స్ అన్నీ ఏం దగ్గరలో లేవు. సో, వచ్చేసాం మాల్‌కి. మాల్ పేరు బెడ్జెయ టైమ్స్ స్క్వేర్ కనిపిస్తుంది గదా పైన పేరు. ఆ మాలే. ఇది కౌలాలంపూర్‌లో సెంటర్‌లో ఉంటది అన్నిటికి. మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అన్ని స్పాట్స్ మనకు దగ్గరగా ఉంటాయన్ ఈ మాల్ ఎంటర్ అవుతూనే స్టార్టింగ్‌లోనే డెకరేషన్ పెట్టేశారు. ఏంటా? ఏం డెకరేషనా? అనేసి ముందరికెళ్ళి నేను చూస్తున్నాను మొత్తం. అబ్జర్వ్ చేస్తున్నా. అసలేంటి? ఎందుకు ఈ డెకరేషన్? ఎందుకు పెట్టారు అనేది. రంజాన్ వస్తుంది గదా! దానికోసం ఇలా డెకరేట్ చేశారు మొత్తం. ఈ మాల్‌లో ఏ అకేషన్‌కైనా చాలా డెకరేట్ చేస్తారు. లాస్ట్ టైమ్ ఫిబ్రవరిలో మేమొచ్చినప్పుడు చైనీస్ న్యూ ఇయర్ అది ఎంత బావుందంటే చాలా పెద్దగా పెట్టారు గూడా. నేను ఛాన్స్ ఉంటే నేను షార్ట్‌లో అలా పోస్ట్ చేశాను. ఆ చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్. అంతకుముందు క్రిస్మస్ ఇలా చాలా చేశారు. ముందరికెళ్దాం రండి. ఏమేముందో చూద్దాం మనం. అండ్ ఈ డెకరేషన్ పేరు ఫ్లోటింగ్ మార్కెట్ ఇన్ విలేజ్. ఒక విలేజ్‌లో ఫ్లోటింగ్ మార్కెట్. ఫ్లోటింగ్ మార్కెట్ అంటే ఐడియా ఉంది కదా! అంటే బోట్స్, ఫిషింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ గూడా సేల్ చేస్తూ ఉంటారు. అదంతా విజువలైజ్ చేసేసి ఇందులో చూపిచ్చారు. నేను బోట్‌లో కూర్చున్నా. మీకు కనిపిస్తుందా? అవునండి. నేను బోట్‌లోనే కూర్చున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అటు సైడు ఫిషింగ్‌కి నెట్ ఉంది. ఇటు సైడ్ బోట్ పెట్టారు. బావుంది కదా! ఫ్లవర్స్ చూడండి. కలర్స్‌తో ఎంత న్యాచురల్‌గున్నాయో అసలు. ఆర్టిఫిషియల్‌గా అస్సలు కనిపియట్లేదు. క్రాఫ్ట్స్ ఇంకా మలేషియా సైడ్ విలేజెస్‌లో ఎలా ఉంటదో మొత్తం చూపిచ్చేశారు. అంత బావుంది. ఇటు సైడు క్యాప్స్ అండ్ బాస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంక నేనవి పెట్టుకొని చూసాను. చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. బావుంది కదా! అలా క్యాప్ పెట్టుకుంటే. నాకు నచ్చింది. ఇంకా ఈ ఫ్రూట్స్ చూడండి ఎంత న్యాచురల్‌గున్నాయో. నేనిప్పుడు పట్టుకున్నా గదా! ఆ ఫ్రూట్ పేరు డురియన్. ఇక్కడ మలేషియాలో ఫేమస్ ఫ్రూట్ అది. అన్నీ ఆర్టిఫిషియల్‌లాగా అనిపియట్లేదు గదా! అన్నీ ఒరిజినల్ ఫ్రూట్స్. ఇంకా పైనాపిల్, డ్రాగను, మ్యాంగో, బనానాస్, వాటర్ మిలన్ ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అలా పెట్టేశారు. ఫ్లోటింగ్ మార్కెట్‌లో ఎళ్తూ ఉంటే సేల్ చేస్తూ ఉంటారు గదా! ఫ్రూట్స్ అన్నీ. అలా చూపిచ్చేశారు మనకు మొత్తం. పైన లైట్స్ ఉన్నాయి కదా! ఈ డెకరేషన్ మొత్తం నైట్ అయితే ఇంకా చాలా కనిపిస్తాయి. ఆ లైట్స్ కూడా చాలా కలర్‌ఫుల్‌గున్నాయి. లాంగ్ వ్యూలో ఇలా ఉంటది. ఇంకా ఇక్కడ చూడండి పిల్లిలు ఉన్నాయి. క్యాట్స్ ఎంత క్యూట్‌గా పెట్టారో అసలు. ఇంకా అలా డెకరేషన్ మొత్తం అలా చూసేసి మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా ముందరికెళ్తున్నాం. ఇలా పైకొచ్చేసాము. ఇక్కడ ఇటు సైడ్ మొత్తం ఫుడ్ ఉంటది. ఇక్కడ మలేషియన్‌కి సంబంధించిన ఫుడ్సే ఎక్కువుంటాయి మాల్స్‌లో. అందుకు మనకి చాలా తక్కువుంటాయి ఆప్షన్స్. ఇంక సెపరేట్‌గా మన ఫుడ్డే తినాలి, బయట ఒకసారి తినాలనిపిస్తుంది అంటే ఒక ఏరియా ఉంటుంది. బ్రిక్ ఫిల్స్, ఆ లిటిల్ ఇండియా అని అంటారు. ఎందుకంటే అక్కడ మోస్ట్‌లీ ఇండియన్స్ ఎక్కువుంటారు. ఇంక అక్కడికెళ్ళేసి తినేసి వచ్చేయాలి మనం. మాల్స్‌లో అయితే మనకన్ని ఆప్షన్స్ ఉండవు. ఇంకా ఇది మామూలే కదా! కేఎఫ్‌సి ఇట్లా పిజ్జాస్ ఇవి ఉంటాయి. మాల్ మొత్తం చూసేసాము. లోపల ఏమున్నాయా అనేసి మొత్తం షాపింగ్. ఇక్కడ షాప్స్‌లో డ్రెసెస్, షూస్ అండ్ బ్యాగ్స్ ఇలా అన్నిటి మీద డిస్కౌంట్ పెడతారు. కానీ అంత డిఫరెన్స్ మనతో కంపేర్ చేస్తే నాకేం అంత డిఫరెన్స్ అయితే అనిపియదు. అండ్ ఇక్కడ ఉండే షాప్స్‌లో డ్రెసెస్ మనకి అంత సెట్ అవ్వవు. వీళ్ళకి సెట్ అవుతాయి గానీ. బెటర్ మనం ఇండియాలోనే తీసుకుంటే బెటర్ అనిపిచ్చింది నాకైతే. మలేషియాలో మాల్స్ ఎక్కువ ఉంటాయి కదా! సో, ఎక్స్‌ప్లోర్ చేద్దాం మాల్ అనేసి వస్తే మనకి ఫుల్ వాకింగ్ అయితది. ఫ్లోర్స్ ఎక్కువుంటాయి. ప్లస్ ఒక ఫ్లోర్‌లోనే చాలా ఉంటది చూడ్డానికి. అందుకు చాలా టైం పడతది మనకు మొత్తం కంప్లీట్ చేయాలి అంటే. ఇంక నెక్స్ట్ ఫ్లోర్‌కొచ్చేస్తే ఇక్కడ 3 ఆర్ట్ చూడండి ఎంత బావుందో. ఎంత రియలిస్టిక్‌గా ఉంది. నేను నిజంగా అది పట్టుకున్నట్టు కనిపిస్తుంది ఆ ఆర్ట్‌లో. ఇంకా నాకు బాగా నచ్చేసింది. సో, క్యాప్చర్ చేసేసాం మొత్తం ఆర్ట్. ఆ ఫ్లోర్‌లోనే ఇటు రైట్ సైడ్‌కొచ్చేస్తే స్టెప్స్ ఉన్నాయి. నాకు యూనిక్‌గా అండ్ వెరైటీగా అనిపిచ్చాయి. అందుకు కిందికి అలా వెళ్ళేసి ఇంక పైకొచ్చేసాను. నా డైలీ అప్డేట్స్ నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను కదా! అవన్నీ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇక్కడ ఫ్రై స్టేషన్ ఉంది. మనమే ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్ ఉంటాయి ఇక్కడ. ఏ కంట్రీకి ఆ కంట్రీ స్పెషాలిటీ ఉంటాయి కదా! అన్నీ అలా పెట్టారు. జపాన్, కొరియా, చైనా, థాయిలాండ్, నార్త్ కొరియా ఇలా అన్ని కంట్రీస్‌కి సంబంధించిన నూడిల్స్ ఇక్కడ దొరికేస్తాయి. ఈ మాల్‌లో థీమ్ పార్క్ ఉంటుంది. దాని పేరు పెర్జియా టైమ్ స్క్వేర్ థీమ్ పార్క్. ఇది చాలా ఫేమస్ ప్లేస్ ఈ మాల్‌లోనే. అండ్ ఈ థీమ్ పార్క్ మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనే అవార్డొచ్చింది. చాలా పెద్దది. ఇది మలేషియాలోని ఫస్ట్ లార్జెస్ట్ థీమ్ పార్క్ ఇక్కడే ఉంది. పిల్లలతో మలేషియాకొచ్చినప్పుడు ఈ ప్లేస్ చాలా బావుంది. ఈ ప్లేస్ బెస్ట్ ఆప్షన్. టాప్ ఫ్లోర్స్ మొత్తం పిల్లలకి సంబంధించినటివే ఎక్కువ ఉన్నాయి.
ఇక్కడ గేమ్స్ అన్నీ ఉన్నాయి కదా! హర్షిత్‌కి చాలా ఇష్టం గేమ్స్ అంటే. నేను ఆడతాను అంటుంటే నేను వద్దు అని నేనే తీసుకొచ్చేసాను బయటకి. ఇంకా కిందికొచ్చేసాము. పైన మొత్తం చూసేసామని. మన దగ్గర మినిసో ఉంది గదా! సేమ్ అలానే ఇక్కడుంది. ఇక్కడ చాలా క్యూట్‌గా ఉన్నాయి. బార్బీ సైడ్ అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి మొత్తం. అందుకు ఒకసారి అలా వీడియో తీశాను. ఇంటికొచ్చేసరికి 4 అయ్యింది. ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని గ్రోసరీ షాపింగ్‌కెళ్ళాం. ఇక్కడ ఎన్ఎస్‌కే ఉంటుంది. అందులో మనకన్నీ దొరికేస్తాయి. మన ఇండియన్‌వి మసాలాస్ ఇలాంటివి దొరకవు కానీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, డైరీ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ దొరికేస్తాయి. ఇంకా అక్కడే షాపింగ్ చేసేసుకొని ఇంటికొచ్చేసాం. ఇక్కడ జాక్ ఫ్రూట్ ఉంటుంది. అదే పనసపండు ఎంత స్వీట్ ఉంటదంటే నాకు చాలా నచ్చింది. ఇంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నవన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దేస్తున్నాను నేను. తెచ్చుకుండేది ఒకటైతే అన్నీ తీసి లోపల అన్నీ సర్దేసుకోవడం చాలా పెద్దగా అనిపిస్తది. మీకు కూడా ఇలానే అనిపిస్తదా? అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు నేను తీస్తున్నాను కదా! అది స్పినచ్, పాలకూర. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలుంటాయి. కొన్నైతే నాకు అర్థమే కావు. ఏంటి ఈ ఆకేంటి కొత్తగా ఉంది అని అనిపిస్తది. ఆకుకూరలు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటాయి ఇక్కడ. చూడండి ఎలా ఉందో నేను దగ్గరికి చూపిస్తున్నాను. ఈ స్పినచ్ ఎలా ఉందో. ఇంకా క్యారెట్ విడిగా గూడా ఉంటాయి. నేనలా తీసుకోను. ఇట్లా బల్క్‌గా ఒక ప్రైస్ ఉంటది. నేను ఇలానే తీసేసుకుంటానింకా. సన్‌ఫ్లవర్‌లో ఈ ఆయిల్ దొరికేస్తదిక్కడ. నేనింకా ఇదే వాడుతున్నాను. ఇలా అన్నీ సర్దేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్‌లో, బయట పెట్టాల్సినవి బయట అలా అన్నీ పెట్టేశాను. ఇంకా ఇలా గడిచిపోయింది మా వీకెండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.